సర్పంచ్ ఓట్ల కోసమే గ్రామ సభలు, రేషన్ కార్డులకు మళ్లీ అప్లికేషన్లు, ఇప్పటికే 2 సార్లు దరఖాస్తుల స్వీకరణ, అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారంటీల హామీలు, ఎంపీ ఎన్నికల ముందు ఆగస్టు 15 రుణమాఫీ, ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం గ్రామ సభల హడావుడి. తూత్రు మంత్రంగానే గ్రామ సభలు, కొన్ని ఊరలో పేర్లు చదివి వెళ్ళిపోతున్నటువంటి అధికారులు, గ్రామాల్లో నిలదీస్తున్న రైతులు, మహిళలు, యువకులు. సర్పంచ్ ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ముందు రేవంత్ సర్కారు వేసిన పాచికే గ్రామ సభలు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే మాట వినబడుతోంది. తమను మభ్యపెట్టడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలను తూతూ మంత్రంగా నిర్వహించి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తోందని విమర్శిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు ఆశ చూపిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరుతోటి లోక్సభ ఎన్నికల్లో సీట్లు సాధించింది. ఏది రుణమాఫీ పేరుతోటి లోక్సభ ఎన్నికల్లో సీట్లు గెలిచింది. తాజాగా అదే ఎత్తుగడను సర్పంచ్ ఎన్నికల ముందు కూడా వేస్తోందని మండిపడతా ఉన్నారు. అసలు గ్రామ పెద్దగా ఉండాల్సిన సర్పంచ్ లేకుండా గ్రామ సభలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తం అంతా అధికారులు సొంత పార్టీ నేతలు పోలీసుల సమక్షంలోనే నడిపించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కథ అన్నమాట. ఏంటిది? అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారంటీల గారడీ చేసిరు. 6 గ్యారంటీలు, ఇందులో 13 హామీలు ఇచ్చిరు. ఈ 13 హామీలతోటి, ఈ 6 గ్యారంటీలతోటి ప్రజలంతా ఆశపడ్డారు. ఏమనుకున్నారు? 10,000 వస్తుంది రైతు బంధు కేసీఆర్ది, దీన్ని 15,000 చేస్తా అని చెప్పేసి నమ్మించారు. కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నాడు, మేము కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం పెడతాము అన్నారు. దాంతో ప్రజలు అరే నిజమే కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి 1,16,000 వస్తుంది, 1,116 వస్తుంది. దీంతో పాటు తులం అంటే అప్పుడు వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం చూసుకున్నా కానీ ఒక 60 నుంచి 70,000 ఉన్నది. 70,000 ఉన్నది అంటే 1,00,000తో పాటు ఇంకొక 60-70,000 అదనంగా వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది కదా అని చెప్పేసి ఆశపడ్డారు. దీంతో పాటు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, అత్త ఉంటే అత్తకి ఇస్తాము, కోడలు ఉంటే కోడలకి ఇస్తాము, 2 కోడళ్ళు ఉంటే 2 కోడళ్ళకి ఇస్తాము, 3 కోడళ్ళు ఉంటే 3 కోడళ్ళకి ఇస్తామని చెప్పారు. అరే ఇది మంచిగా ఉంది కదా, ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్టే ప్రతి నెల 1వ తారీఖు నాడు 2,500 రూపాయలు మీ అకౌంట్ టంగు అని పడిపోతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి 100ల సభలలో చెప్పిండు. అరే నిజమే కావచ్చులే, ఇస్తాడు కావచ్చులే అని చెప్పేసి మహిళలందరూ నమ్మిరు. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తాము ప్రతి ఇంటికి అని చెప్పారు. అది కూడా నిజమే కావచ్చులే, గృహజ్యోతి అనే పేరుతోటి ఏదో చెప్తా ఉన్నారు కదా. కరెంటు ఫ్రీ ఇస్తారంట, బస్సు ఫ్రీ ఇస్తారంట, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారంట, ఇన్ని ఇస్తారంటున్నారంటే 100% ఇస్తారు అని చెప్పేసి ఒక్కటి లేకుండా అన్ని 15,000, 4,000, తులం బంగారం కళ్యాణతో పాటు ఇక్కడ మనిషికి 2,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు, 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఆడబిడ్డకు, దాంతోపాటు ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండర్ 500కే, ఇట్లా అన్ని రకాలుగా చెప్పారు. ఇంకా దీంతో పాటు యువకులకు విద్యా భరోసా కార్డు నోటు ఇస్తాం, 5 లక్షల వరకు మీకు దాంట్లో మీరు వాడుకోవచ్చు అని చెప్పారు. ఆరోగ్యశ్రీ విషయంలో మేము 10 లక్షల వరకు పెంచుతామని చెప్పారు. ఆ పెంచిన 10 లక్షలు గతి లేదుగా, అది పక్కన పెడితే ఉన్నటువంటి ఆరోగ్యశ్రీనే వీకేసిరు, దాన్ని మొత్తానికి బంద్ పెట్టిరు. సో ఇట్లా అన్ని రకాలుగా మభ్యపెట్టిరు, అన్ని రకాలుగా హామీలు ఇచ్చిరు ప్రజలకు. నిజంగా ప్రజలు ఏమనుకున్నారు, ఇవన్నీ నిజంగానే ఇస్తారు కావచ్చులే అని చెప్పేసి ప్రజలు ఏడ కనపడ్డా మొత్తం కారు ఏమంటారు చెయ్యి గుర్తు మీద గుద్ది పడేసిరు. మా ఉత్తర తెలంగాణలో జర ఆడుకో ఏడుకో తెలివికొచ్చిరో మరి ఏమో తెలియదు కానీ మా దక్షిణ తెలంగాణ బెల్ట్ మొత్తం మా ప్రజలందరూ అయితే మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, మన ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, ఈ 4 జిల్లాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మా జనము గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి గుద్ది పడేసిరు. మొత్తం 43 సీట్లను ఇచ్చిరు. ఈ 4 జిల్లాలలోనే 43 సీట్ల నుంచి కూర్చోబెట్టారు, అధికారంలో కూర్చోబెట్టినాక ఇవాళ మనకు తెడ్డు చూపిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నా రైతు భరోసా లేదు, రైతు బంధు రాకపోయా 2 సార్లు ఎగ్గొట్టే, ఇక ఈ పింఛన్ గురించి ఇక దిక్కుదివాన్ లేదు, అడిగేటోడు లేడు, ఏం లేడు. ఓట్లు వేసినాక కూర్చున్నారు, అధికారంలో కూర్చున్నాక పక్కన పెట్టరు. ఇదే మహానుభావుడు ఒకసారి మీకు ఒక బయట వినిపిస్తా. 2000 ఇచ్చే టీఆర్ఎస్ కావాలా? అరే కేటీఆర్ చూసుకో, 4,000 రూపాయలు నెలకు, 4,000 రూపాయలు. రేపు మొదటి నెలనే మొట్టమొదటి సంతకం 4,000 రూపాయల పెన్షన్ తోని ఇవాళ భారతదేశాన్ని
భారత జాతిని ఏకం చేయడానికి భారత్ జోడో యాత్ర చేపట్టిన ప్రియతమ నాయకుడు మొదటిసారి చెందిన రాహుల్ ఏమని చెప్పిండు? వల్గర్గా లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ అరే కేటీఆర్ ఇగో 4,000 ఇస్తాం మేము వచ్చే నెల నుంచే తొలి సంతకం దాని మీదే పెడతాం అని చెప్పిండు వెంకటరెడ్డి. జ్యూస్ మంత్రి, నల్లగొండలో జ్యూస్ మంత్రి అంటే తెలియని వాళ్ళు ఉండరు. రాష్ట్రంలో కూడా జ్యూస్ మంత్రికి బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఎందుకంటే ఒక గ్లాసు జ్యూస్ విత్ ఐస్ క్యూబ్స్ వేసుకొని మంచిగా దాన్ని లొడబెట్టుకొని తాగందే ఆయన బయటికి వెళ్ళడంట. రోజు 2 గ్లాసులు అంటే అది హాఫ్ బాటిల్ అవుతుంది అనమాట. హాఫ్ బాటిల్ 2 గ్లాసుల జ్యూసు పక్కడబందీగా తాగేసి ఆ జ్యూస్తోని కడుపు నింపుకొని అప్పుడు అది పనిచేస్తూ ఉంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడడం కానీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అసెంబ్లీకి కూడా జ్యూస్ తాగే పోయిండంట. జ్యూస్ తాగేపోతా ఉంటే మీ దగ్గర మొత్తం జ్యూస్ వాసన వస్తుంది సార్ అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ జ్యూస్ మంత్రి గారు ఏం చెప్పిర్రు? ఇగో 2,000 వస్తున్నాయి, ఇప్పుడు మేము 4,000 ఇస్తాము, వచ్చే నెల నుంచి సంతకం పెడతాము అన్నారు. ఎక్కడవా? వచ్చే నెల పోయి 13 నెలలు అయిపోయింది, 14వ నెల నడుస్తుంది. ఏడవనుకున్నావు జ్యూస్ మంత్రి వెంకటరెడ్డి? ఎక్కడవా 4,000? ఎక్కడవాయే నీ సంతకం? ఎక్కడవాయే నీ రాహుల్ గాంధీ? ఎక్కడవాయే దేశాన్ని ఐక్యం చేస్తున్నాడు, దేశాన్ని ఏకం చేస్తున్నాడు అని పొడుగు మాటలు మాట్లాడేటువంటి మీరు అందరూ ఏడవోయారు, ఏడవనుకున్నారు. ఎటువైనా ఈ ముసలాళ్ళ పొట్ట కొడతారు కదా మీరు. ముసలాళ్ళతో నమ్మించుకొని పాపం నమ్మించి వాళ్ళని ఓట్లు వేయించుకున్నాక గెలిచినాక ఈ రకంగా మీరు ప్లేట్ ఫిరాయించినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇదేంది వెంకటరెడ్డి? ఇదేం తరీకా? ఏమైనా పద్ధతేనా ఇది? ఇట్లా ఎన్ని అబద్ధాలు చెప్పారు. వచ్చే నెల డిసెంబర్ 9 తారీఖు నాడు రుణమాఫీ అంటిది, ఇట్లా పింఛను పెంచుతున్నాం అంటిది. ఇన్ని పెంచి అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేయించుకొని 64 స్థానాలతోటి అధికారాన్ని కైవసం చేసుకుంటారు.